బాలికలకు విద్యను అందించడానికి ఆవేరులా కృషి చేసిన సావిత్రిబాయి పూలే చిరస్మరణీయురాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. జ్యోతిబాయి పూలే జయంతి పురస్కరించుకొని ఏలూరు ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటి దంపతులు మరియు మాజీ ఈడా చైర్పర్సన్లు మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం దంపతులు, శ్యామల హోమియో క్లినిక్ వైద్యురాలు అబ్బూరి అరుణలు హాజరయ్యారు. తొలుత వీరికి ఫ్లాష్ టీం సభ్యులు సాధనంగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి జ్యోతిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బడేటి మీనా, మధ్యాహ్నపు ఈశ్వరి, అబ్బూరి అరుణతో పాటు నగరంలోని వివిధ శాఖలలో బాధ్యతయుతంగా పనిచేస్తూ విశేష సేవలు అందిస్తున్న పలువురిని ముఖ్య అతిథులుగా వారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్త్రీ స్వచ్ఛ స్వాతంత్ర్యాలకు ఎనలేని కృషి చేసిన గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఫ్లాష్ మేనేజర్ నాయుడు మరియు టీం సభ్యులు ఐక్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మున్సిపల్ స్వీపర్ గౌరవనీయులు శ్రీమతి తట్టా మహాలక్ష్మి గారిని వేదిక మీదకి రావాలి. ఈ అవార్డు మా పేరెంట్స్ అంకితం సార్. మీరు ఇప్పుడు ఎంత అంకిత భావంతో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా డెడికేషన్తో ఉంటే సమాజం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనం ఊహకి రాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ డెడికేషన్ అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సేవాభావంతో చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమాజంతో పాటు మన అభివృద్ధి కానీ మిగతా విషయాల్లో ఏదైతే మనం మోడీ గారు స్వచ్ఛ భారత్ అని అంటున్నారో అవి కానీ పరిసరాల శుభ్రత ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒక డిసిప్లినరీగా ఉంటే అది మనలో కనిపిస్తుంది. అలాగే మరి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఫ్లాష్ టీం వారు కూడా అభినందిస్తున్నా. చేస్తున్నటువంటి మీ యొక్క రంగంలో ఉన్నటువంటి సేవలో మరి ఏలూరు ప్రజలు కానివ్వండి, శాసనసభ్యుల వారి సమక్షంలో కానివ్వండి, మనం ఈ రోజున ఈ సన్మానం పొందామనే దానికి మీరందరూ కూడా ఎంత మరి నిజాయితీతో ప్రజల్లో మనకున్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానంతో ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం చేస్తున్నటువంటి సేవకి నిదర్శనం ఈ రోజున మీకు అందినటువంటి ఈ సత్కారం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ